ఇన్సూరెన్స్ పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో చంద్రబాబు. ఎంపీడీఓపై దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్. పద్ధతి మార్చుకోకుంటే తాట తీస్తానని హెచ్చరిక. అవసరమైతే సీమలోనే ఉంటానన్న పవన్. అమరావతిని వైసీపీ నాశనం చేసింది. 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధాని పనులు వేగవంతం చేస్తామన్న నారాయణ. ఎక్కడికి పారిపోలేదు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం. గోదాంలో మాయమైన బియ్యానికి డబ్బు చెల్లించాం. వివరణిచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని. పేర్ని నానిని కట్టుకథలన్న కొల్లు రవీంద్ర. భార్య పేరుపై గోడౌన్ పెట్టి దొంగ పనులు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి. రేపు తెలంగాణ అసెంబ్లీ ఒకరోజు సమావేశం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కి ఈడీ నోటీస్. వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాలని సమన్లు. విదేశాలకు నిధుల బదిలీపై ఈడీ ఫోకస్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రైతు భరోసా అమలుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో సాగు విస్తీర్ణం గుర్తింపు. సాగు భూములకే స్కీమ్ అమలన్న మంత్రి తుమ్మల. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి. పాలనపై పట్టు కోల్పోయారని అనిపిస్తోంది. 6 గ్యారెంటీలు ఏమయ్యాయన్న హరీష్. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ముందడుగు. 7,104 కోట్ల రూపాయలతో RRR నార్త్ కు టెండర్లు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిబంధన. జనవరి 1 నుంచి భూభారతి ధరణి పోర్టల్ స్థానంలో అందుబాటులోకి. డిసెంబర్ 31తో ముగుస్తున్న టెరాసిస్ గడువు. బీసీ రిజర్వేషన్స్ పై కవిత హడావుడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న ఆది శ్రీనివాస్. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అరెస్ట్. ఫేక్ ఐడి కార్డ్, యూనిఫామ్, కార్ సీజ్. ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం ఫేక్ అవతారమన్న పోలీసులు. పేదల వైద్యంపై పట్టింపు లేదు. 8 నెలలుగా నిలిచిన వైద్య సేవలు. రేవంత్ ప్రభుత్వంపై ఈటెల ఆగ్రహం. వైసీపీ నేతలు కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. ఆధారాలతో సహా వస్తా. మీరు సిద్ధమా? పిల్లి బోస్కు మంత్రి వాసంశెట్టి సవాల్. విశాఖ జైల్ ఎదుట సిబ్బంది కుటుంబ సభ్యుల ఆందోళన. విధులకు హాజరు కాని సిబ్బందిపై హోంమంత్రి ఆరా. కానిస్టేబుళ్ల ఆరోపణలపై నివేదిక కోరిన హోంమంత్రి. కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై సిట్ విచారణ. పీడీఎస్ బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కేసులు. ఏపీలో సైబర్ నేరాలు పెరిగాయన్న డీజీపీ. సర్కార్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. కొత్తగా రాబోతున్న హైడ్రా పోలీస్ స్టేషన్. సరికొత్త యాక్షన్ ప్లాన్ తో అటెన్షన్ లోకి హైడ్రా. అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు, రెస్టారెంట్లు. న్యూ ఇయర్ సందర్భంగా ఎల్లుండి మాత్రమే ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం. న్యూ ఇయర్ వేడుకలపై స్పెషల్ ఫోకస్. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యమన్న కమలాసన్ రెడ్డి. హైదరాబాద్ కోకాపేటలో రోడ్డు ప్రమాదం. అతివేగంతో డివైడర్ ని ఢీకొట్టిన బైక్. విద్యార్థి సాత్విక్ మృతి. మరొకరికి తీవ్ర గాయాలు. మహిళా సమాన్ యోజనపై ఎంక్వైరీ. బీజేపీ తీరుపై మండిపడ్డ కేజ్రీవాల్. ఎన్ని అడ్డంకులొచ్చినా పథకం ఆగదన్న ఆప్. కశ్మీర్ లోయలో భారీగా కురుస్తున్న మంచు. శ్రీనగర్ జమ్మూ నేషనల్ హైవే మూసివేత. విమానాలు రద్దు. ప్రయాణికుల ఇబ్బందులు. అజేయ శతకంతో అదరగొట్టిన నితీష్. పుష్ప స్టైల్ సంబరానికి ఫ్యాన్స్ ఫిదా. కన్నవాళ్ల భావోద్వేగం. దిగ్గజాల అభినందనలు.